హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ బ్యూటీ లైబ్రరీ. నా వీడియోస్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ గురించి ఉంటాయి. ఈ వీడియోలో నేను మన ఫేషియల్ హెయిర్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, దట్టు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎట్లా రిమూవ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో వీడియోని మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఉన్న ఆల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మన బాడీలో జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల మన హెయిర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. కానీ కొంతమందికి ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా మౌత్ చుట్టూ కానీ తర్వాత ఇట్లా సైడ్స్లో కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అట్లా కనిపించినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము. సో దానికి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. బయట మనం వ్యాక్సింగ్ చేసుకోవచ్చు, థ్రెడింగ్ చేయించుకోవచ్చు, తర్వాత కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే కాస్ట్తో కూడినవి అండ్ ఆల్సో కొంచెం పెయిన్, తర్వాత కొంచెం కాలం తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనకు దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం కొంచెం కేర్ తీసుకున్నట్లయితే ఆ ఎక్కువగా పెరిగే హెయిర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అది కొంచెం మన చిన్న ఏజ్ నుంచే లైక్ 14 years 13 years నుంచే ఈ ప్రాసెస్ అనేది మనం మొదలు పెట్టామంటే మనం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఎక్సెసివ్ హెయిర్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఎక్సెసివ్ హెయిర్ రావడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడం కానీ, లేకపోతే కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, అండ్ తర్వాత ఎక్కువ హార్మోనల్ చేంజెస్, ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మనము మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఒక ప్యాక్ని రెడీ చేసుకున్నాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 1 to 1.5 tablespoon దాకా శనగపిండిని యాడ్ చేశాను. అలాగనే ఇందులోనే 1/2 tablespoon కస్తూరి పసుపుని యాడ్ చేసుకోండి. కస్తూరి పసుపు మీ దగ్గర లేనట్లయితే మీకు కిచెన్లో దొరికే నార్మల్ వంటలో యూజ్ చేసే పసుపుని ఒక చిటికెడంతా యాడ్ చేసినా సరిపోతుంది. కిచెన్లో దొరికే పసుపుని మనం ఎక్కువ యాడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి ఆ కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో దీనికోసం మనం చిటికెడే యూజ్ చేయాలి. లేదా మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే కస్తూరి పసుపుని యాడ్ చేసుకోవచ్చు. 1/2 tablespoon హనీ, దాని తర్వాత ఫైనల్గా 2 tablespoons రా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఎక్సెసివ్ హెయిర్ ఉంటుందో అక్కడ మనము అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకోవడం కూడా లైట్గా కాకుండా కొంచెం థిక్ లేయర్ లాగా మనం అప్లై చేసుకోవాలి. టోటల్గా అది డ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ ప్యాక్ డ్రై అవ్వడానికి మనకి 10 to 15 minutes వరకు అయితే టైం పడుతుంది. సో కంపల్సరీగా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మన చేత్తోనే ఆ ప్యాక్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, కానీ స్లోగా రబ్ చేసుకుంటూ మన ఆ ప్యాక్ని రిమూవ్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న టైనీ ఫేషియల్ హెయిర్ అయితే మనకి రిమూవ్ అయినట్లు మనకు అర్థమవుతుంది. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్లో మనము ట్రై చేసినట్లయితే మన హెయిర్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది 1 day or 2 day ట్రై చేస్తే మాత్రం అసలు తగ్గదు. కంటిన్యూ ప్రాసెస్లో అట్లీస్ట్ ఒక 1 month అయినా కూడా ట్రై చేయాలి. ఈ ప్యాక్ని డైరెక్ట్గా అప్లై చేసుకొని స్క్రబ్ చేయడం వల్ల మీకు పెయిన్ అనిపిస్తున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ప్యాక్ని అప్లై చేసుకోకముందు జస్ట్ కొంచెం స్టీమ్ అనేది మనం చేసుకున్నట్లయితే కొంచెం పోర్స్ అనేవి లూజ్ అయిపోతాయి. ఆ లూజ్ అయిన తర్వాత దాని మీద మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత మనం రబ్ చేసుకున్నట్లయితే ఆ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ ప్యాక్లో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్యాక్ని ట్రై చేయొచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన స్కిన్ అనేది గ్లోగా కనిపించడానికి ఇందులో ఇంగ్రీడియంట్స్ హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో మాయిశ్చర్గా ఉంచడానికి కూడా ఈ మిల్క్ తర్వాత హనీ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.